అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరిని నష్టపరుస్తున్న పురుగులు నివారణ, వ్యవసాయ వ్యర్థాలతో నాడెప్ కంపోస్ట్ తయారీ విధానం, గుంట పొలంలో దాదాపు 9 రకాల కూరగాయల సాగు, ఇంటి అవసరాలతో పాటు తోటివారికి అందిస్తున్న మెదక్ వాసి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వరి పైరు చీడపీడల బారిన పడుతోంది. పెరిగిన ఉష్ణోగ్రతలు పలు రకాల చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా వరిని కాండం తొలుచు పురుగు, సుడిదోమ, ఆకుముడత ఎక్కువగా ఆశిస్తున్నాయి. ఈ చీడపీడలను సకాలంలో అరికట్టగలిగితే పైరు ఆరోగ్యంగా ఎదిగి అధిక దిగుబడులు పొందవచ్చునంటూ సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మారుటేరు వరి పరిశోధనా స్థానం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రాధిక. పంటల్లో అధిక ఉత్పత్తి సాధించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కావాలి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మనం పండించే పంటను వివిధ రకాలైన చీడపురుగులు ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంది. వరిలో ఆశించే కాండం తొలిచే పురుగు ముఖ్యంగా పొడి వాతావరణము, రాత్రి ఉష్ణోగ్రతలో తగ్గుదల నమోదు కావడము, గాలిలో తేమ తక్కువగా ఉండడము, సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఈ పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాండం తొలిచే పురుగు ఆశించినప్పుడు పిలకలు వేసే దశలో క్లోరిపైరిఫాజు 2.5 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చిరుపొట్ట దశలో ఎకరాకి 8 కిలోల కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ లేదా 10 కిలోల కార్బోఫిరాన్ గుళికలు లేదా 4 కిలోల క్లోరాంత్రనిలిప్రోల్ గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. వరిని ఆశించే ఆకుముడత పురుగు పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. ఆకుముడత పురుగు ఆశించినప్పుడు పిలక దశలో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా చిరుపొట్ట దశలో గనక ఆకుముడత పురుగు ఆశిస్తే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. వరిని ఆశించే సుడిదోమ అధిక తేమతో కూడిన వేడి వాతావరణము, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటే ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. సుడిదోమ ఆశించినప్పుడు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టుకోవాలి. ప్రతి 2 మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్ల కాలిబాట్లు వదులుకోవాలి. పురుగు మందులైనటువంటి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజన్ 0.6 గ్రాములు లేదా ఫ్లోనికమిడ్ 0.4 గ్రాములు లేదా డైనోటిఫిరాన్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దోమ ఉధృతిని పెంచే పురుగు మందులైన ఫినాల్ఫాస్ లేదా ప్రఫెనోఫాస్, మిథైల్ పెరాథియాన్,
ట్రైజోఫాస్, ఫోరేట్ వంటి గుళికలు మరియు సింథటిక్ పైరెథ్రాయిడ్ వర్గానికి చెందినటువంటి పురుగు మందుల్ని వాడరాదు. కంకినల్లి తక్కువ వర్షపాతం ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలకు మించి ఉన్నట్లయితే ఎక్కువగా వరి పంటను ఆశిస్తుంది. కంకినల్లి ఆశించినప్పుడు ఈ పురుగు నియంత్రణకి నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెస్ఫిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పైరు బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకుంటే కంకినల్లిని అదుపులో ఉంచడానికి సాధ్యమవుతుంది. ఈ విధంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఆశించిన పురుగులను అనుసరించి దానికి తగిన సస్యరక్షణలు చేపట్టి సమగ్ర సస్యరక్షణలు చేపట్టుకోవడం ద్వారా రైతులు అధిక నికరాదాయంతో పాటు మంచి దిగుబడిని కూడా సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో పెరిగిన ఆరోగ్య స్పృహతో వినియోగదారుల దృష్టి సేంద్రియ ఉత్పత్తుల వైపు మళ్లింది. అందుకు అనుగుణంగానే రైతులు కూడా వారి వారి వ్యవసాయ విధానాలలో మార్పులు తీసుకువచ్చి సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నిస్తున్నారు. సాధారణంగా రైతులు పంట దిగుబడులను తీసుకున్న తర్వాత చేలల్లో మిగిలే పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. ఇలా తగలబెట్టడం వల్ల వాతావరణం కలుషితమవడమే కాదు, ఆ నేలలో ఉన్న జీవరాశి నశించిపోతుంది. దీనివల్ల తరువాత వేయబోయే పంటలకు నష్టం జరుగుతుంది. అలా కాక పొలంలో ఉన్న వ్యర్థాలను, పంట అవశేషాలను, పశువుల నుంచి వచ్చే పేడ, మూత్రం వంటి వాటిని అర్థవంతంగా వాడుకునే విధానమే నాడెప్ కంపోస్ట్. ఈ విధానం ద్వారా భూసారం పెరగడమే కాదు, రైతుకు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. నాడెప్ కంపోస్టు తయారీ విధానాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఏంటంటే రైతులు ఎక్కువ సేంద్రియ ఎరువుని పొలాలకు వేయలేకపోతున్నారు. ఎందుకంటే పశు సంపద చాలా వరకు తగ్గిపోయింది. ఎంతవరకు రసాయన ఎరువులనే ఎక్కువగా మితిమీరి వేయటం అనేది జరుగుతుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ కూడా మితిమీరి వేస్తున్నారు. దీనివల్ల భూమిలో ఈ పోషకాల తాలూకు సమతుల్యత దెబ్బతింటుంది. రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువ జరుగుతుంది. మరి సేంద్రియ ఎరువులు వేయాలి, పశు సంపద లేదు అనే పరిస్థితుల్లో మరి రైతు స్థాయిలోనే ఈ కంపోస్ట్ తయారు చేసుకునే విధానాలు చాలా వచ్చున్నాయి. అందులో ఒకటి ఏంటంటే నాడెప్ కంపోస్ట్. ఇది ఒక సులువైన పద్ధతి. ఈ పద్ధతిలో రైతు వాళ్ళకున్నటువంటి తక్కువ విస్తీర్ణంలోనే ఈ సేంద్రియ ఎరువు ఎక్కువ స్థాయిలో తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నాడెప్ కంపోస్ట్ అనేది ఒక రైతు తన సృజనాత్మకగా ఆలోచించి మహారాష్ట్రలో నారాయణరావు దియోరావు పాండే అని చెప్పేసి ఒక రైతు ఈ నాడెప్ కంపోస్ట్ విధానాన్ని చేశారు. అందులో ఆయన పేరునంతా తీసుకొని దీన్ని నాడెప్ కంపోస్ట్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. మరి ఈ కంపోస్ట్ తయారు చేయడానికి ఏంటంటే ఒక కుండీ ఉండాలి. కుండీ నిర్మాణం దానికి కూడా ఒక లెక్కలు ఇవ్వటం అనేది జరిగింది. ఈ నాడెప్ కంపోస్ట్ తాలూకా పరిమాణం కనుక చూస్తే మనం పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు, ఎత్తు చూస్తే కనుక 3 అడుగులు లేదంటే 1 మీటర్ ఎత్తు, ఈ విధమైనటువంటి కొలతలతో మనం నాడెప్ కంపోస్ట్ కుండీని తయారు చేసుకోవాలి. కుండీ తాలూకా ప్రక్క గోడలు ఏవైతే నిర్మిస్తారో వాటిని నిర్మించేటప్పుడు ఈ నాడెప్ కంపోస్ట్ కోసం ఈ పెర్ఫొరేటెడ్ అంటాం, అంటే ఇటుక వదిలి కిటికీలు గోడలు అనుకోవచ్చు, ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలి. కింద 6 అంగుళాలు పూర్తిగా సిమెంట్తోనే కట్టిస్తాము. మరలా మిగతా 2 అడుగులు 2.5 అడుగుల వరకు కూడా ఈ కిటికీలు గోడలు నిర్మించుకొని పైన మళ్ళీ 6 అంగుళాలు కూడా పూర్తిగా గోడ నిర్మాణం చేసుకుంటాం. సో ఈ విధంగా తయారు చేసుకున్న కుండీకి పైకప్పులో మనకేంటంటే వర్షం నీరు నేరుగా పడిపోకుండా, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు, సూర్యరశ్మి ఈ కంపోస్ట్ ఎరువు మీద పడకుండా ఉండడానికి మనం ఏదైనా ఒక నీడని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం కుండీ నిర్మాణము, షెడ్ నిర్మాణం అనేది చేసుకుంటాం. ఇక కావలసినటువంటి పంట వ్యర్థాలు ఈ కుండీకి కనుక ఎంత పడుతుంది అనుకుంటే మనకు సుమారుగా ఒక 1500 కేజీల నుంచి 2000 కేజీలు అంటే 2 టన్నుల వరకు కూడా వ్యవసాయ వ్యర్థాలు,
అదేవిధంగా ఒక 1300 కేజీల నుంచి 1500 కేజీల వరకు కూడా పొలం మట్టి, అదేవిధంగా 50 నుంచి 100 కిలోల వరకు కూడా ఈ పశువుల పేడని మనం కనుక సేకరించుకోవాలి. దీంతో పాటుగా నీరు సుమారుగా ఒక 1400 లీటర్ల నుంచి 1500 లీటర్లు. ఇలాగ ఈ పదార్థాలను సేకరించుకున్న తర్వాత ఈ నింపేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే, మనం ఏదైతే ఈ పశువుల పేడ ఉందో ఒక 10 కేజీల పశువుల పేడని ఒక 50 లీటర్ల నీటిలో కలిపేసి దీన్ని ఈ నాడప్ కంపోస్ట్ అడుగు భాగంలోను, అదేవిధంగా చుట్టుపక్కల గోడలన్నిటికి కూడా తడిపితే సూక్ష్మజీవుల అభివృద్ధి కోసం ఈ పేడ ఏదైతే నీరు కలిపి చల్లుతామో అది వాటికి ఆహారంగా ఉండి కింద పొరల్లో కూడా సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందడానికి మరి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా కిందన పేడ స్లర్రీ మనం చల్లిన తర్వాత ఈ వ్యవసాయ వ్యర్థాలు సుమారుగా ఒక 6 అంగుళాలు మందంగా ఉండేటట్టు కింద వరుసలో వీలైనంత వరకు ఈ మొక్కజొన్న కాడలు కానీ కాండాలు వేసుకుంటే కొంతవరకు గాలి ప్రసరిస్తుంది కాబట్టి కింద భాగంలో ఉండేటువంటి సూక్ష్మజీవులకు కూడా కొంతవరకు బాగా ఆక్సిజన్ అనేది అందడానికి ఆస్కారం ఉంటుంది. కింద పొర మొక్కజొన్న కట్టెలు వేసుకొని తదుపరి మరొక 6 అంగుళాల వరకు కూడా ఈ వ్యవసాయ వ్యర్థాలని సమాంతరంగా సర్దుబాటు చేస్తాం. ఒక 4 కేజీల పచ్చిపేడ 25 లీటర్ల నీటికి కలిపేసి ఈ వ్యవసాయ వ్యర్థాల పైన ఈ చిలకరించినట్టు ఈ 25 లీటర్ల పేడ నీటిని కూడా మొత్తం సర్దుబాటుగా చల్లిస్తాం. దీనిపైన మనం సేకరించుకున్నటువంటి మెత్తటి మట్టి, సారవంతమైనటువంటి మట్టిని సుమారు ఇది కూడా ఒక 140 నుంచి 150 కిలోల వరకు కూడా ఒక లేయర్ మందంగా ఒక 2-3 అంగుళాల మందంగా ఈ సారవంతమైన మట్టిని కూడా వేస్తాం. ఇలాగ పొరలు అంటే పంట చెత్త వ్యర్థాలు, దాని మీద పేడ నీరు, దాని మీద మళ్ళీ సారవంతమైనటువంటి మట్టి, ఇది 3 లేయర్లుగా మనం అనుకుంటాం. ఈ విధంగా 3 లేయర్లు వచ్చే విధంగా మనం కుండి అంతా నిండేటట్టు సుమారుగా ఒక 10 నుంచి 12 వరుసలు ఈ విధంగా వేసుకుంటే మొత్తం కుండి అంతా కూడా నిండిపోతుంది. పైన ఉన్నటువంటి లేయర్లు ఏం చేస్తామంటే ఈ మట్టి అదేవిధంగా ఈ పేడ నీరు ఒక చిన్న స్లర్రీలాగా కలిపేసి పైన అలికినట్టు చేసేయాలి ఒక 3 అంగుళాల మందంలో. ఈ విధంగా విడిచిపెడితే వారం నుంచి 10 రోజుల్లో మనకి ఈ లోపల ఉన్నటువంటి ఈ చెత్త అంతా కూడా కుళ్ళి కొంత కిందకి కృంగుతుంది. అప్పుడు మరలా మనం ఈ మిగిలినటువంటి వ్యవసాయ వ్యర్థాలు, మళ్ళీ పచ్చిపేడ నీరు, దాని మీద మట్టి, ఈ విధంగా ఇంకొక 1-2 వరుసలను కూడా మనకి మరలా ఈ కుండీ పైకి ఒక 6 అంగుళాలు ఎత్తు వచ్చేంత వరకు మళ్ళీ నింపుకుంటాం. ఈ విధంగా నింపిన తర్వాత మనకు మళ్ళీ ఈ పచ్చిపేడ అదేవిధంగా మట్టిని ఒక స్లర్రీలాగా కలిపేసి పైన మరలా ఒక 1 అంగుళం నుంచి 2 అంగుళాలు దలసరిన అలికేసినట్టు చేసుకోవాలి. మనకి ఏదైతే నీరు మనం 1400 లీటర్లు చెప్పుకున్నామో ఈ కుండీ నింపడానికి ఒక్కొక్క లేయర్కి ఒక 50 లీటర్ల నీరు కనుక చూసుకుంటే సుమారుగా 500 నుంచి 600 లీటర్లు కుండీ నింపేటప్పుడు అయిపోతుంది. మిగతా 1000 లీటర్ల వరకు నీరు ఉంటుంది. దాన్ని మనం ఈ 90 రోజుల పాటు ప్రతి 3 రోజులకి లేదంటే వారం రోజులకి ఒక దఫా నీటి తేమను బట్టి చిలకరించుకుంటూ పోతే ఆ విధంగా మనకి ఉంచడం వల్ల ఒక 90 నుంచి 100 రోజుల్లో స్వచ్ఛమైనటువంటి బాగా కుళ్ళినటువంటి నాడప్ కంపోస్ట్ అనేది తయారవుతుంది. మీరు కనుక ఒకసారి లోపల ఎంతవరకు కుళ్ళింది, ఎంతవరకు కంపోస్ట్ తయారైందని చూసి బాగా తయారైపోతే కనుక ఆ కంపోస్ట్ అంతా బయటికి తీసి ఏదైనా వెడల్పాటి జల్లెడ, మరి వర్మి కంపోస్ట్ జల్లెడ అంత అవసరం లేదు, కొంచెం పెద్ద రంధ్రాలను జల్లెడతో మనం తీస్తే మనకి సారవంతమైనటువంటి సేంద్రియ ఎరువు కింద పడిపోతుంది. ఏవైనా కుళ్ళనటువంటి ఈ పంట వ్యర్థాలు ఏవైనా ఉంటే మళ్ళీ అవి సేకరించుకొని తదుపరి మళ్ళీ నాడప్ కంపోస్ట్ పిట్లోనే నింపుకోవచ్చు. ఇలాగ మనం ఒక 3 టన్నుల వరకు ఈ వ్యర్థాలు, పేడ ఇవన్నీ కూడా నింపుతాం. దాని నుంచి మనకి 2 నుంచి 2.5 టన్నుల వరకు కూడా ఈ నాడప్ కంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో కూడా పోషకాలు మనకి నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు కూడా మనకి కొద్ది మొత్తంలో లభ్యమవుతాయి. అది కూడా మన వర్మీ కంపోస్టు, ఇతర పశువుల పెంటకు సరిసమానంగా ఈ కుళ్ళినటువంటి నాడప్ కంపోస్ట్ కూడా మనకి పనికొస్తుంది. మనం మామూలు పశువుల గత్తం అయితే కనుక 5 నుంచి 10 టన్నులు వేయమంటాం. ఇదైతే కనుక కనీసం ఒక 3 నుంచి 4 టన్నులు ఒక ఎకరానికి వేసుకోవడం, అంటే ఒక కుండీ నుంచి మనకు సుమారుగా 2.5 టన్నుల వరకు కూడా నాడప్ కంపోస్ట్ వస్తుంది. ఈ విధంగా మనం చూస్తే సంవత్సరంలో 3 నుంచి 4 దశలు, అంటే 4 సార్లు మనం నాడప్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, డోమా నుంచి కానీ, రకరకాల వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఇలాగ నాడప్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులు వారి వ్యవసాయ శాఖ అధికారులను కానీ, ఇతర కృషి విజ్ఞాన కేంద్ర అధికారులను సంప్రదించి ఏవైనా రాయితీలు ఉంటే రాయితీ మీద, లేకపోతే సొంతంగా అయినా కుండీ నిర్మాణం చేసుకొని పంట వ్యర్థాలన్నింటినీ కూడా నాడప్ కంపోస్ట్ రూపంలో సేంద్రియ ఎరువును తయారు చేయడానికి ఆలోచించాలి.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగునీటి వినియోగ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలధార, జలహారతి సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో నీటి వనరుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు జలవనరుల శాఖ ఎస్ఈ దేశీ నాయక్ తెలిపారు. జిల్లాలోని 36 మండలాలలో 880 మైనర్ చెరువులు, 68 మేజర్ చెరువులు, 84 మధ్యస్థ చెరువులు ఉన్నాయి. 1872 చెక్ డ్యాంలు ఉన్నాయి. చెరువుల్లో షట్టర్లు, కట్టల డ్యామేజ్, జంగిల్ క్లియరెన్స్, పూడికల సమస్యలను మండల, గ్రామ స్థాయిలో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందన్నారు. ఆ సమస్యలను ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోపు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. జలవనరుల శాఖ, నీటి సంఘాల సమన్వయంతో ఏప్రిల్ 6న ప్రారంభమైన కార్యక్రమం 100 రోజుల పాటు జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంతో పొలాలకు సాగునీరు సక్రమంగా అందడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. గతంలో ఈ పనుల పర్యవేక్షణ, నిధులు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేవి. నూతనంగా ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో 36 మండలాలు ఉన్నాయి. అన్ని మండల హెడ్ క్వార్టర్స్లోనూ సంబంధిత హానరబుల్ ఎమ్మెల్యేస్ గారి ద్వారా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కూడా మేము ప్యారలల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జలధార అను ప్రోగ్రాం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి నెల్లూరు జిల్లాలో 888 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, 68 మేజర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, 84 మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. టోటల్ 1040 ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ట్యాంక్స్లో మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల కొన్ని ట్యాంక్ బండ్స్ డ్యామేజెస్, ట్యాంక్ సప్లై ఛానల్స్ సర్ప్లస్ కోర్స్ అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల ఫ్రీ ఫ్లో కండిషన్స్ లేకపోవడము, తర్వాత ట్యాంక్ ఉన్నటువంటి ఇరిగేషన్ ఛానల్స్ డిపాజిట్స్తో ఉండడము, సిల్ట్ డిపాజిట్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమ్స్, ఇరిగేషన్ ఛానల్స్ జంగిల్ క్లీనెస్ చేయకపోవడం వల్ల అసలు రూపురేఖలే మారిపోవడము. సో ఎక్కడ చూసినా ఆ ట్యాంక్ ఉందా లేదన్న సిచ్యువేషన్లో ప్రజల నుంచి చాలా వినతులు వచ్చాయి. జలధార అనే కార్యక్రమంలో ఈ సర్ప్లస్ ఛానల్స్, సప్లై ఛానల్స్, సర్ప్లస్ కోర్సు, ట్యాంక్ డ్యామేజెస్, తర్వాత ఓటీ స్లూయిస్ డ్యామేజెస్, షట్టర్స్ బిగించడాలు అన్ని కార్యక్రమాలు సకాలంలో చేసేసి వర్షపు నీటిని, బొట్టు నీరు కూడా వేస్ట్ కాకుండా ట్యాంక్లోనే నిలుపుదల చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. భూగర్భంలో జలాశయాలని పెంచడము, సర్ఫేస్ వాటర్ని వేస్టేజ్ కాకుండా దాన్ని వాడుకోవడం అనేది మెయిన్ ఉద్దేశం. అదే రకంగా ఈ జిల్లాలో సుమారుగా 1872 చెక్ డ్యామ్స్ కట్టారు. అందులో 200 చెక్ డ్యామ్స్ ఫైబర్ చెక్ డ్యామ్స్, 1600 ట్రెడిషనల్ చెక్ డ్యామ్స్ కట్టారు. చెక్ డ్యామ్స్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ అనేది లేకపోవడం వల్ల వాగు పైన వచ్చే వాటరు స్టోర్ కాకపోకుండా వచ్చిన నీళ్లు అట్లే పోవడం వల్ల ఏ పర్పస్ అయితే మనం చెక్ డ్యామ్ కట్టం ఆ పర్పస్ నెరవేర్క చేయకపోవడం వల్ల చెక్ డ్యామ్స్కు లెఫ్ట్ టు రైట్ బ్యాంక్స్ స్టాండర్డైజ్ చేసుకుంటారేమి, తర్వాత బాడీ వాల్ నుంచి లీకేజ్ని అరెస్ట్ చేసేసి కట్టిన అంటే పూర్వస్థితి ఏ రకంగా ఉందో ఆ రకంగా మేము రిపేర్ చేసుకోవడము, గ్రౌండ్ వాటర్ టేబుల్ని పెంచుకోవడం మెయిన్ ఉద్దేశము. చెక్ డ్యామ్స్, ట్యాంక్స్ ప్రయారిటీ ఇచ్చేసి అన్ని రిపేర్స్ చేపించేసి ప్రస్తుత స్థితిలో వాటర్ని వేస్టేజ్ కాకుండా కాపాడుకోవడం అనేది మెయిన్ ఉద్దేశంతో మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ఎండ్ యూజర్ వచ్చేసి అల్టిమేట్గా రైతులు. వాటర్ స్టోరేజ్ చేయడం వల్ల ట్యాంక్ ఉన్న కంటెంప్లేట్ ఆయకట్టుకి నిరంతరాయంగా నీళ్ళు సప్లై చేస్తాం మనము. వీలు పడితే ఒక పంటకు ఎట్టుబడి ఇస్తున్నాము. అదే రకంగా వాటర్ స్టోరేజ్ ఉందనుకో రెండో పంట కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నగర సంస్కృతి మారుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులతో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. కనీసం రోజువారీ కూరగాయలు, ఆకుకూరలనైనా సహజ పద్ధతుల్లో పండించుకుని తినాలనే ఆలోచన క్రమంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే మిద్దె తోటలు, పెరటి తోటలు ఆదరణ పొందుతున్నాయి. ఈ తరుణంలోనే మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని డాక్టర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి సంస్థలు సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న జగదీష్ ఒక గుంటలో 9 రకాల పంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాడు. తమ సమీపంలో కోతుల బెడద ఉండటంతో మొక్కల చుట్టూ జాలీ వేయించి పండిస్తున్నాడు. సొంతంగా కూరగాయలు పండించడంతో ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉందంటూ తన సాగు అనుభవాన్ని మనతో పంచుకున్నారు. చాలా మంది ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవడానికి నేడు సమాజంలో ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే దానికి భిన్నంగా మనకు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ఈ రామానాయుడు విజ్ఞాన జ్యోతికి సంబంధించినటువంటి సూపర్వైజర్ జగదీష్ అయితే ఒక గుంట స్థలంలో 9 రకాల కూరగాయల సాగులని అది కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే దాన్ని ఎలా సాగు చేస్తున్నాడు, మరి దానికి ఎంత ఖర్చు అయింది అనేటువంటి విషయాన్ని అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ సేంద్రియ పద్ధతిలో ఒక గుంటలో 9 రకాల సాగు చేస్తామని చెప్తున్నారు. అందులో ఏమేమి కూరగాయలు సాగు చేస్తున్నారు, ఏమేమి తీగ జాతి మొక్కలు ఉన్నాయి?
దాంట్లో తీగ జాతి వచ్చేసరికి కాకర, దొండ, బేరా ఉన్నాయండి. రిమైనింగ్ బ్రొకోలీ, రెడ్ క్యాబేజీ, ఎగ్జోటిక్ వెజిటబుల్స్ ఉన్నాయండి. నేను ఈ స్ట్రక్చరు ఇవన్నీ ఎందుకు చేశానంటే మా విజ్ఞాన జ్యోతి సంస్థ మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్తో ఆ సార్ వాళ్ళు వచ్చి మీరు స్టాప్ క్వార్టర్ దగ్గర ఎందుకు ఇట్లా ఐడియల్గా ఖాళీగా పెడుతున్నారు, సో ఇక్కడ మీరు వెజిటబుల్స్ పండించుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సురేష్ బాబు గారు, తర్వాత మా అడ్వైజరీ కమిటీ చైర్మన్ అచ్యురామ్ ప్రసాద్ గారు. సో వాళ్ళు చెప్పిన తర్వాత దీన్ని ఎలా అని చెప్పేసి నేను అంటే మామూలుగా పెట్టాను, ఫస్ట్ నార్మల్గా పెట్టాను, వంకాయ టమాటా పెట్టాను. మొక్కల గ్రోత్ అయితే నాకు ఆల్మోస్ట్ 3 ఫీట్ల నుంచి 4 ఫీట్లు వచ్చింది. విపరీతంగా ఫ్లవరింగ్ వచ్చింది, ప్లస్ పిందెలు పడ్డి కాయలు వచ్చేటానికి కోతులు ఒక్కడు కూడా దక్కనివ్వలేదండి నాకు. తర్వాత ఇంక దీనికి ఏం చేద్దాము, ఆల్టర్నేట్ ఏం చేయాలి, మనం పెట్టి ఇంత కష్టపడి వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో స్ట్రక్చర్ అరేంజ్ చేసుకున్నానండి. అంటే నాకు సో ఇవి కూరగాయలు ఆర్గానిక్ మోటివ్లో చేయాలనుకున్నాను. ఎందుకంటే మనం బయట కొనే మొత్తం మనకు రసాయనాలతో పూర్తిగా నిండిపోయి ఉంటున్నాయి. దానికి ఏం చేయాలి, సేంద్రీయ పద్ధతిలో చేయటం కూడా ఒక 3-4 మెథడ్స్ ఉన్నాయండి. గతం నాకు ఇంగువ కొట్టండి బాగా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి అన్నారు. సరే దాన్ని ముందు ట్రై చేశాను నేను. ఇంగువను పుల్లటి మజ్జిగ కొట్టానండి. పుల్లటి మజ్జిగ దేనికోసం అంటే బూడిద తెగులు వస్తుంది, బూడిద తెగులు కంట్రోల్ అయిందండి. తర్వాత ఇంగువకి నేను వంగకి స్ప్రే చేసిన తర్వాత నాకు ఒక పురుగు కూడా కనిపించలేదండి. నేను 2 టైమ్స్ చేశాను. క్రాప్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ అంటే ఇంకొక 2 months వస్తుంది. అది కొట్టిన దానికి ఫ్లవరింగ్ బాగుంది, తర్వాత మన పిందెలు కానీ లేకపోతే కాయలు కానీ చాలా బాగా వచ్చినాయండి. తర్వాత బ్రొకోలీ, తర్వాత క్యాబేజీకి మొవ్వలో పురుగు తినేసిందండి. మొత్తం మొవ్వ తినేసిన తర్వాత మళ్ళీ దానికి గట్టరాటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది అది కూడా కంప్లీట్ అయిపోయి అది చివరికి మళ్ళీ క్యాబేజీ గడ్డగా తయారై వచ్చిందండి. నేను ఇప్పుడు మొత్తం మీద దానికి ఒక 80 to 100 kg వర్మీ కంపోస్ట్ వేసాను. తర్వాత 2 times పుల్లటి మజ్జిగను ఇంగువ లీటర్ నీటికి 2 grams వేసి స్ప్రే చేశాను. తర్వాత నీమ్ ఆయిల్ ఒక 2 సార్లు కొట్టానండి. షెడ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు వచ్చింది మొత్తం మీకు టోటల్గా? నాకు ఈ షెడ్ వేసుకోవడానికి నాకైతే అయిన ఖర్చు 20,000 అంటే ఒక 10,000 అదనంగా ఏంటంటే మనకు పైపులు వాడితే నేను 30,000 అని చెప్తున్నాను. పైపులు అవి మన దగ్గర పాతయ్యే వాడేమండి అవి. నేను దీనికి ఎలాంటి స్ట్రక్చర్ వేయించానంటే నట్ బోల్ట్ సిస్టమ్ పెట్టించాను. అంటే ఇన్ కేసు ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకో ప్లేస్కి మార్చుకోవాలన్నా కూడా ఈజీగా సింపుల్గా మార్చుకునే విధంగా నట్ బోల్ట్తో కంప్లీట్గా బిగించానండి. సేల్ పర్పస్లో పెట్టలేదండి. నేను యాక్చువల్గా ఏంటంటే మా మేనేజ్మెంట్కి, ఫ్రెండ్స్కి, లేకపోతే ఇప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళకే ఇచ్చానండి. వాస్తవానికి చెప్పుకుంటే 100% మనకు ఒక క్రాప్లో దీనికి పెట్టిన ఎక్స్పెండిచర్ అనేది వెళ్ళిపోతుందండి కంప్లీట్గా. ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ ఒక 144 kg టమాటాలు తెంపానండి. తర్వాత ఒక 30 బ్రొకోలీ తెంపాను, ఒక 20 నుంచి 25 రెడ్ క్యాబేజీ తెంపాను, ఒక 7-8 గ్రీన్ క్యాబేజీ తెంపాను. వంకాయలు వచ్చి ఒక 60 నుంచి 65 kg తెంపానండి. అయినా కూడా నాకు ఇప్పుడు కూడా పూత, ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంది వంగకి. చాలా మంది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంటి ముందర కూరగాయలు వేసడానికి అనాసక్తి చూపిస్తారు. అంటే రెడీమేడ్ కూరగాయలు తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంది. అట్లాంటిది మీరు ఇంటి ముందర ఒక గుంట స్థలంలో ఇన్ని రకాల కూరగాయలు పండిస్తుంది. అయితే మీకు ఈ కూరగాయల సాగు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇంకేం లేదండి, మా మేనేజ్మెంట్ కూడా కొంచెం ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టపడతారండి. దానికి తోడు ఇప్పుడు మనకేంటంటే మన పిల్లలకు కానీ ఎవరికి వెజిటబుల్స్ వాళ్ళు ఏ చెట్టు నుంచి ఏ కూరగాయ వస్తుంది అనేది ఎవరికి తెలియదండి. సో నేను మా పిల్లలకు కూడా చూపించడం కోసం అని చెప్పేసి నేను అసలు అది చూద్దామని చెప్పి ట్రై చేశానండి. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ముందర సేంద్రియ పద్ధతిలో తమకు కావాల్సినటువంటి కూరగాయలను పండించుకుంటే తమ ఆరోగ్యాన్ని తాము రక్షించుకునే వాళ్ళం అవుతామని చెప్పడం జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా కౌడిపల్లి, తునికి నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.